దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం. కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుకున్నట్టుకు గలతీ పత్రిక 3వ అధ్యాయము 3వ చరణం చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 3వ చరణం 3 మరొకసారి చదవండి. మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రభువా స్తోత్రం. ఈ మాటలు మీవి, కూడి ఉన్న ప్రజలు మీరు, వినుచున్న ప్రజలు మీ వారు. ప్రతి హృదయంతరంగాన్ని తెరవండి పరిశుద్ధాత్ముడా. నాతో మా అందరితో ఎవరైతే ఈ మాట వింటున్నారో ఈ మాటలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ గలతీలో ఉన్న సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ కలిగి వీరు ఈ గలతీ సంఘము మొట్టమొదట నిజానికి ఆత్మ సంబంధంగా ప్రారంభించబడింది. ఈ గలతీ సంఘము ఎలా ప్రారంభించబడింది? ఆత్మ సంబంధంగా ఆరంభమైంది. రారాంగా ఈ గలతీ యొక్క సంఘం యొక్క పరిస్థితి ఏమైపోయిందంట? శరీర సంబంధమైన పరిపూర్ణతలోనికి వస్తుంది. మరి ప్రారంభం ఎలా అయింది? ఆత్మ సంబంధముగా ఆత్మానుసారంగా ప్రారంభించబడి శరీర సంబంధంగా ముగింపులోకి వస్తున్నారు. ఈ గలతీలో ఉన్న విశ్వాసులకి ఇది ఎవరికి అర్థం కాలా. ఇది పౌలు గారు గుర్తుపట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది పౌలు గారికి దేవుని పరిశుద్ధాత్మ స్పష్టంగా ఈ సంఘం యొక్క స్థితిని బయలుపరిచాడు. ఈ గలతీలో ఉన్న యొక్క సంఘము సహోదరారా, ఈ గలతీ సంఘమే కాదు కానీ ఈ రోజున సహోదరులారా, నిజానికి అనేక ప్రాంతాల్లో ఆరాధిస్తున్న వారు ఏ డినామినేషన్ కావచ్చు, వారు ఏ సంఘము కావచ్చు, వారు ఏ ప్రాంతము కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు, వారు ఏ దేశము కూడా కావచ్చు. మనం కొన్ని విషయాలు మనం చూస్తున్నాము. మొదట ఆత్మ సంబంధంగానే ప్రారంభిస్తున్నారు, కానీ ఇప్పుడు రారాంగా ఏమైపోతుంది? శరీర సంబంధంగా మారిపోతుంది. ఈ శరీర సంబంధంగా మార్చుచున్న ఆ శక్తి ఏంటో తెలుసా? అది క్రూర మృగము, అది ఘట సర్పము. స్తోత్రం, హల్లెలూయా. దీని వెనక పనిచేస్తున్న శక్తి బాబులోను. స్తోత్రం, హల్లెలూయా. దీని అన్నిటికీ ఉన్నది స్తోత్రములు. 2 కొరింథీయులు 11 అక్కడ స్పష్టంగా పౌలు గారు చెబుతాడు, మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త. దీని వెనక పనిచేస్తున్న శక్తి ఏంటి? మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త. అయితే సహోదరులారా, నిజానికి దేవుని సంఘము పొందుకున్నది, దేవుని ప్రజలు అనుభవించుచున్నది మన కళ్ళ ముందు సిలువ వేయబడిన ఆ క్రీస్తు యొక్క ప్రదర్శనను కళ్ళ ముందు చూసి హృదయంతరంగములో
ఆ శిలువ ప్రదక్షిణను బయలుపడి ఆ శిలువ ప్రదక్షిణకు ప్రతి వారము విధేయులై ఆ పునరుద్ధరుడైన క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. పునరుద్ధరుడైన క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించున్నారు. కానీ సహోదరులారా, రారాంగ సంఘముల యొక్క పరిస్థితి ఎట్లా మారిపోతున్నది. మొదట ఆత్మ సంబంధంగా ప్రారంభిస్తున్నాము, చివరికి అది అక్షర సంబంధమైన శరీర సంబంధముగా ముగింపులోకి వస్తుంది. కానీ సహోదరులారా, ఈ చెలపాడులో స్తోత్రములు ఈ ప్రకారంగా జరగటానికి వీల్లేదు. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. ముగిస్తారా? శరీరంలో ముగిద్దామా? శరీర సంబంధమైన మనసులో ముగిద్దామా? సస్తాము, జాగ్రత్త. దానికి కాదు ప్రభు మనల్ని పిలిచింది, దానికి కాదు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. స్తోత్రం, హల్లెలూయా. ఇది కొత్త నిబంధనే కాదు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు కూడా ధర్మశాస్త్రములో స్పష్టంగా ప్రభు చెబుతున్నాడు. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 8-9 వచ్చినా చూడండి త్వరగా. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని ఏంటంట? నిర్దోషిగా ఎంచడు. చాలు. యెహోవా యొక్క పరిశుద్ధ నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తే ఆ వ్యక్తి నిర్దోషి కాదు, దోషి అవుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? దోషిగా మారుతున్నాడు. దోషిగా మారటానికి కాదు, స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మనిషి దోషిగా మారటానికి కాదు, స్తోత్రం, హల్లెలూయా. నిర్దోషిగా ఎంచబడాలి. మంచిగా అర్థం చేసుకోండి. యెహోవా పరిశుద్ధ నామమును వ్యర్థముగా ఉచ్చరించువారు నిర్దోషిగా ఎంచబడరు. అనగా నిర్దోషి కాని వారు ఎవరు? దోషి, దొంగ అన్నమాట. ఈ దోషి అంటే ఎవరు? దొంగ. దొంగలుగా కాదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమించువారు, ఆ యెహోవాను ప్రేమించువారు పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను ప్రేమించువారు. స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, ఈ మనసు, యథార్థముగా ఉచ్చరించే మనసు, నిర్దోషముగా దేవుని గణపరిచే మనసు రారాంగా తగ్గిపోతుంది. కానీ సహోదరులారా, అది మనలో తగ్గటానికి లేదు. యెహోవా యొక్క పరిశుద్ధ నామమును వ్యర్థముగా ఉచ్చరించటానికి లేదు. ఆయన సన్నిధి, ఆయన మహిమ ఒక్కొక్కరిలో నింపబడాలి. వ్యర్థముగా ఊరికినే వచ్చి ఊరికినే పోయేవారు కాదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
సహోదరులారా, మనం ఊరికనే వచ్చిన వారము కాదు, వ్యర్థముగా ఆరాధించే వారము కాదు. స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి ఆ మాట చదవండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషముగా ఎంచడు. అనగా ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చుచున్నాడు. ఏమని? నీ దేవుడైన యెహోవాను వ్యర్థముగా ఉచ్చరించొద్దు. ఇంకా అనేకమైన ఆజ్ఞలను ఇచ్చుచున్నాడు. అయితే సహోదరులారా, అన్ని ఆజ్ఞలను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో ఆజ్ఞలోనికి తీసుకొచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. దాదాపుగా వారికి 630 పైచీలకు ఆజ్ఞలు వారికి దొరికినాయి, ఇశ్రాయేలు ప్రజలకు. స్తోత్రం, హల్లెలూయా. అయితే దాన్ని కొంచెం కొంచెం ముగించి దాన్ని 10 ఆజ్ఞలలోనికి తీసుకొచ్చాడు. ఇట్లాంటి విషయాన్ని ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంతా కూడా ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు 2 ఆజ్ఞలలోకి తీసుకొచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వాక్యం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను అనున్నదే. ఇది ముఖ్యమైనది. నిన్ను వలె, రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను రెండవ ఆజ్ఞ కూడా దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి కూడా ప్రవర్తనకును ఆధారమై ఉన్నవని. స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఉన్న వారికి అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, వారికి అనేకమైన పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. కానీ స్తోత్రములు, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి అక్షరార్థముగా పరిశుద్ధ కన్య అయిన మరియమ్మ గారి యొక్క గర్భములో జన్మించి ఈ భూమి మీదకు రక్షకుడిగా వచ్చిన తర్వాత, స్తోత్రం, హల్లెలూయా, ఈ 30 సంవత్సరాలు దాటి ఈ స్వార్థ పరిశీలనలోకి వస్తున్నప్పుడు అడుగుతున్నారు, బోధకుడా, ఏంటి ఆజ్ఞలు? మనకున్న ఆజ్ఞలు ఏంటి? మనకున్న కట్టడలు ఏంటి? అడుగుతున్నప్పుడు ప్రభువు చెబుతున్నాడు, మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా ప్రేమించాలి? మన దేవుడైన ప్రభువుని ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు. స్తోత్రం, హల్లెలూయా. పూర్ణ మనస్సు. ఈ పూర్ణ మనసుతో ఆరాధించాలి. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. ఈ పూర్ణ మనసు ఎవరైతే కలిగి, ఎక్కడ 2-3 కూడి ఉన్నారో, 2-3 కూడి ఉన్నారో అట్టి వారి మధ్యలో ప్రభు ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా.
నిజముగా చర్చి అంటే, సంఘం అంటే ఆరాధించే స్థలము కాదు. చర్చి అంటే, స్థలం అంటే ఆరాధించే స్థలము కాదు. ఏంటి? మహిమ కలిగిన దేవుడు నివాసము చేసే స్థలం. స్తోత్రం, హల్లెలూయా. ఆరాధించడానికి కావాలా? ఆరాధించడానికి కావాలా? ఇప్పుడు మనమందరము ఆరాధించడానికి కావాలా? మహిమ కలిగిన దేవుని స్తోత్రములు, ఆ యొక్క రాజ్యము, ఆ బలము, ఆ శక్తి మన హృదయాంతరంగములోనికి దాసుకునుడుగా కావాలా? స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి సహోదరులారా, చర్చి అంటే ఏంటి? ఆరాధన స్థలము. చర్చి అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? ఆరాధన స్థలము. ఆరాధించేదిగా మారిపోయింది. ఆరాధించే స్థలములో దేవుని మహిమ ఎక్కడా? ఆరాధించే స్థలములో దేవుని మహిమ ఎక్కడా? స్తోత్రం, హల్లెలూయా. ఏది ఆరాధించే స్థలము? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం చదువుతాం త్వరగా. ఎఫెసీ పత్రిక దానికి ముందు నిర్గమకాండము 25వ అధ్యాయము నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 చూడండి. నేను వారిలో నివసించినట్లు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. చాలు. ఏందంట? ఇక్కడ 8లో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? సహోదరులారా, ఇక్కడ 8లో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? నేను వారిలో నివసించున్నట్లు. స్తోత్రం, హల్లెలూయా. వారు నాకేం చేయాలి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. అర్థమవుతుందా? ఏం నిర్మించాలి ఇప్పుడు? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఇప్పుడు చదవండి ఎఫెసీ పత్రిక 2:20 నుంచి చదవండి. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము కూడా ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు స్తోత్రం, హల్లెలూయా, వృద్ధి పొందుతున్నదంట. ఆయనలో మీరందరూ కూడా వృద్ధి పొందుటకు నివాస స్థలమై కట్టబడుచున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఇప్పుడు మందిరము? చెప్పండి సహోదరులారా, ఏంటి మందిరము? అర్థమైందా? అర్థం కాదు, మరొకసారి చదవండి. చదవాల్సిందే. ప్రతి మోసం బయటికి రావాల్సిందే. ఈ రోజున క్రైస్తవ్యం ఉల్టా అయిపోయింది సహోదరులారా. ఈ రోజున క్రైస్తవ్యము 4 గోడల మధ్య బంధించబడినది. క్రీస్తు శిష్యులు ఇప్పుడు ఈ రోజున ఏమైపోయారో తెలుసా? స్తోత్రం, మత నాయకులుగా మారిపోయారు. మత నాయకులుగా మారువారు కాదు క్రీస్తు శిష్యులు. మత నాయకులుగా మారువారు కాదు క్రీస్తు శిష్యులు.
ఒక చర్చి కట్టుకుని చర్చి 4 గోడల మధ్యలో బంధించబడినది కాదు క్రైస్తవ మార్గము. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనసుంటే అర్థం చేసుకో. చదవండి, 21 నుంచి చదవండి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి కట్టడము? మందిరపు గోడలు కాదు, మన హృదయం అనే మందిరము. ఒక్కొక్క రాయి ఆ సహోదరుడు ఒక రాయి అయితే సహోదరి ఒక రాయి, ఆ సహోదరి ఒక రాయి అయితే ఈ సహోదరుడు ఒక రాయి, ఈ సహోదరి ఒక రాయి, ఈ సహోదరుడు ఒక రాయి. మనము ఒక్కొక్క రాయి కట్టడముగా కట్టబడుచున్నాము. ఆయనలో వృద్ధి పొందుటకు, అనగా యేసు క్రీస్తులో వృద్ధి పొందుటకు. ఏంటి వృద్ధి? ఆయన దిగి వచ్చి మన హృదయములో సంచరించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇది సంఘము, ఈ సంఘము ఆరాధించు గుంపు కాదు, దేవుని మహిమతో నింపబడిన సంఘమే. ఈ సంఘము ఎక్కడ 2-3 కూడి ఉంటారో, వీరు చెట్టు కింద కావచ్చు, పుట్ట దగ్గర కావచ్చు, రోడ్డులో కావచ్చు, హల్లెలూయా, స్తోత్రములు. ఈ ప్రజలు ఎక్కడుంటారో ఆ ఆత్మ అక్కడికి వస్తుంది, యెహోవా ఆత్మ అక్కడికి వస్తుంది, పునరుత్థాత్మ ఆత్మ అక్కడికి వస్తుంది. ఇదిగో సహోదరులారా, కొత్త నిబంధనలో యోహాను దగ్గర నుంచి మొదలయ్యి, హల్లెలూయా, స్తోత్రములు, పునరుత్థానుడైన క్రీస్తు దగ్గర నుంచి ఇది ప్రారంభమవుతున్నది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ దేవుడైన స్తోత్రములు ప్రభువుని పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ హృదయముతో ఆరాధించు, పూర్ణ బలముతో ఆరాధించు. ఈ బలము, ఈ శక్తి, ఈ అధికారము పెంతెకోస్తు దినమున స్తోత్రములు మేడగదిలోనికి దిగి వచ్చినది. కృప, 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 కృప. మరి యొక్క ఆత్మ తొలగిపోనుగాక, మరి యొక్క యేసు తొలగిపోనుగాక, మరి యొక్క సువార్త తొలగిపోనుగాక. మొదట ఆరంభించిన పరిచర్య, మొదట పొందుకున్న ప్రేమ, మొదట మీరు ప్రారంభించిన ఆత్మానుసారమైన పరిచర్య, విశ్వాస జీవితము, అది ఇప్పుడు రాని అండి. మొదలైంది పెంతెకోస్తు దినము నుంచి మొదలైంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాలేదు? ఇంకా అర్థం కాలేదా? పూర్ణ హృదయం ఉంటే కానీ, పూర్ణ మనసు ఉంటే ప్రారంభించు, పూర్ణ ఆత్మ ఉంటే ప్రారంభించు. 2 ఉంటే చాలు, 3 ఉంటే చాలు. జీవము, క్రీస్తు జీవము, జీవాత్మ అక్కడికి వస్తున్నది. కృప, కృప, కృప. ఈ రోజు మన క్యాషువా బోర్డులో ఉన్న జీవము కాదు, ఈ మైక్ లో ఉన్న జీవము కాదు. జీవము యెహోవా యొద్ద నుంచి వచ్చును గాక. ఎవరికి కావాలి జీవం? వ్యర్థముగా ఉచ్చరించొద్దు. నిర్దోషిగా ఎంచబడవు సహోదరుడా, నిర్దోషిగా ఎంచబడవు. వ్యర్థముగా ఉచ్చరించడానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ మనసుతో ప్రారంభించు,
ఈ ఇంటిలో దేవుని మహిమ నింపబడునుగాక. కృపా 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 కృపా. ఇదే కొత్త నిబంధన, ఇదే క్రొత్త నిబంధన, ఇదే కొత్త నిబంధన. నేను నా ప్రజల్లో సంచరించి, నా ప్రజల్లో నివసించి సంచరిస్తా. హల్లెలూయా. సంచరించేదే, పరిశుద్ధాత్మ చేత సంచరించేదే క్రొత్త నిబంధన. రాయిగా కూర్చునేది కాదు, శిల్పముగా మారిపోయినది కాదు. ఈ మందిరము ఈ సమయంలో ఇక్కడుంటే మరి ఒక సమయంలో మరి ఒక చోటు ఉండాలి. మనసుందా? మనసుందా? ఆరాధించే ముందు మనసు ఉండాలి. గ్లోరీ, 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 గ్లోరీ. కృపా, 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 కృపా. స్వార్థపరులారా, తప్పించుకోలేము. స్వార్థపరులు తప్పించుకోలేరు. కృపా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి ఆకలి అవుతున్నది? ఎవరికి దాహం అవుతున్నది? నేను ఒక బొమ్మను కాదు, ఒక రాయను కాదు, సంచరించు దేవుడను. నేను ఒక చోట నిలిచివాడను కాదు, సంచరించు దేవుడను. గుడారాల నేలలో సంచరించు దేవుడను. నేను ఒక చోట నిలిచివాడను కాదు. సంగమా, నా సన్నిధిలో ఒక వణుకు, ఒక భయము కలిగి ఉండండి. ఒక వణుకు, ఒక భయము కలిగి ఉండండి. యుద్ధము యెహోవాదే, ఈ యుద్ధము యెహోవాదే, ఈ యుద్ధము యెహోవాదే, ఈ యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మేడ గదిలోనికి దిగి వచ్చిన ప్రభు, ఆ మేడ గదిలోనికి దిగి వచ్చిన ప్రభు మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆత్మైన ప్రభు, ఆత్మైన ప్రభు. ఇంకా ఎవరికి కావాలి? ఇంకా ఎవరికి కావాలి? ఇంకా ఎవరికి కావాలి? ఆ ఆత్మైన ప్రభు ఎవరిలో అయితే వస్తున్నాడో, ఎవరిలో అయితే నివాసము చేస్తున్నాడో అట్టి వారే ఆ ప్రభుని మహిమపరచాలి, ఆ ప్రభుని గణపరచాలి. నేనే నేనే యెహోవాను, నిన్ను పిలచిన వాడను, ఏర్పరచిన వాడను. నేనే నేనే యెహోవాను, నిన్ను పిలచిన వాడను, ఏర్పరచిన వాడను. నేనే నీకు ముందుగా పోవుటకు మార్గమును సరి చేయుటకు. హల్లెలూయా. పోవుటకు మార్గమును సరి చేయుటకు
చుటకు ఇను పాగడియలు నిన్ను పిలచిన వాడను నిన్ను వాడను ఏర్పరచిన వాడను నేనే నేనే వాను కృపా 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 జనములను జయించుటకు హృదయములను తెరుచుటకు హల్లెలూయా యుద్ధమాడుటకు నిన్ను పిలచిన వాడను ఏర్పరచిన వాడను నిన్ను పిలచిన వాడను ఏర్పరచిన వాడను నేనే నేనే యెహోవాను ఏర్పరచిన వాడను నేనే మార్గమును సరిచేయుటకు నీకు ముందుగా నడచుటకు మార్గమును సరిచేయుటకు విడగొట్టుటకు ఇను పాగడియలు విడగొట్టుటకు నిన్ను పిలచిన వాడను ఏర్పరచిన వాడను 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 నిన్ను పిలచిన హల్లెలూయా హల్లెలూయా ఎవరైనా యెహోవా పిలువబడిన వారు ఉంటే వారు మతమనే మార్గపు ఆకలిలో విరగవచ్చునుగాక ఆశల ఆరాధన ఆ యొక్క ఇతని కానీ విరగవచ్చునుగాక యెహోవా మార్గము సరళమవునుగాక యెహోవా మార్గము సరళమవునుగాక ఆ మార్గము సరళమవునుగాక ఆ మార్గము సరళమవునుగాక జయము 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 రక్తము చేయము రక్తము చేయము ఆ మార్గము పెంచుకొస్తున్నాడు ఆ మార్గము పెంచుకొస్తున్నాడు శిష్యుల్లో ఆ దేవుడు నివాసము చేసి పాతాళమును ఓడించి మరణమును ఓడించి సజీవుడిగా తిరిగి లేచి ఈ మేడగదిలోనికి దిగి వచ్చాడు ఈ మేడగదిలోనికి దిగి వచ్చిన దేవుడు ఈ అగ్ని నాలుకలు కలిగిన దేవుడు ఆ ఆత్మ ఎవరి హృదయంతరంగంలోనికి దిగి రావాలి ఎవరికి మనసు నేను వ్యక్తముగా ఉచ్చరించుకోను నేను వ్యక్తముగా ఆరాధించుకోను నేను నిర్దోషిగా నీ ఎదుట నేను నిర్దోషిగా ఏ దోషము లేని వ్యక్తిగా తీర్చబడాలి ప్రభు మీ ఎదుట ప్రభు నేను తీర్చబడాలి దానికి నాకు మీ పూర్ణ మనసు నాకు దయచేయి మీ పూర్ణ ఆత్మ నాకు దయచేయి ఆ పూర్ణ ప్రేమ నాకు దయచేయి నీవు మమ్మల్ని ప్రేమించినట్లుగా మేము మా ఒక్కొక్కరి మా సహోదరులు మేము ఆ ప్రేమ కలిగి
మనమందరము కూడా మీ పరిశుద్ధ నామమును, మీ ఉపదేశమును, మీ సత్యమును ప్రేమించుటకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వచ్చిన వారు వచ్చినట్టు కాదు, వచ్చిన వారు క్రీస్తుని తీసుకుని వెళ్ళను గాక. జయము 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 రక్తము జయము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వారు అప్పగించుకుని ప్రార్థిద్దాం. మా అగలుడా మీకు స్తోత్రం చెల్లిస్తాం. ఈ మాటల ప్రభు మా ఒక్కొక్కరి హృదయంతరంగంలో నీరు గట్టి పరిపచ్చి. ఇదిగో ప్రభు, మొదట ప్రభు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారముగా మార్చుటకు కాదు, ఆ పూర్తి మనసు తన వెనక పనిచేస్తున్న ప్రభు సమస్త అబద్ధపు ఆత్మ, అబద్ధపు సువార్త మరి యొక్క యేసుని అనగా ఈ లూసిఫర్ యొక్క తంత్రము ఆత్మను గుర్తుపట్టి ప్రభా దాని పాదముల కింద తొక్కుటకు మీ కృప దయచేయండి. ఒక నిజమైన మా క్రీస్తు ప్రభు మమ్మల్ని ప్రేమించి ఆ ప్రేమతో ప్రభు మీ ప్రాణం పెట్టి ఆ ప్రేమ మా మీద ఉన్న సమస్త ప్రభు శాపమును తీసివేసి మా యొక్క సమస్త పాపమును విడిపించి మా దోషములంతా కడిగి మృతుల్లో నుండి మమ్మల్ని తిరిగి లేపుతున్నా ప్రేమమయుడా మా క్రీస్తు ప్రభు మీకు స్తోత్రం. ఆ ప్రేమతో మిమ్మల్ని ప్రేమించుటకు కృప దయచేయండి. ఆ ప్రేమతో మిమ్మల్ని ఆరాధించుటకు, ఆ ప్రేమతో మిమ్మల్ని స్తుతించుటకు, ఆ మనసుతో ప్రభు ఆరాధించుటకు మా అందరికీ కృప దయచేయండి. మాలో సంచరించి నివాసం చేయవాడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఇంతవరకు ప్రభు క్రమంగా మర్యాదగా జరిగించేందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రతి మాటను ప్రభా మీరు ప్రతి హృదయంతరంగంలో నీరు గట్టి పలిప చేసి మీ ఎదుట ప్రభా ఈ మాటలు విన్న ప్రతి హృదయము ప్రభా ఆత్మను ఫలించుటకు కృప దయచేసి, మీలో వర్తిల్లుటకు కృప దయచేసి మీ రాజ్యానికి మమ్మల్ని అందరూ సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమేన్.